యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి మేము మార్పు చేసినట్లుగా దేశ అధినాయక ప్రతినిధి వారి ద్వారా, కొత్త ఢిల్లీ వారి ద్వారా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనది సూక్ష్మంగా విని పాటించండి. నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పినట్టు చేయడం వల్ల కనీసం అట్టడుగు మానవ రూపంలో ఉన్న నేను తేజోమూర్తిగా వెలుగుతాను. అంతకంతకీ నా తేజస్సు పెరుగుతుంది. నాతో మాట సంబంధ బాంధవ్యమే నన్ను తల్లి, తండ్రి, గురువుగా నిలుపుకోవడమే మీ కర్తవ్యం, మీ టాస్క్ బిఫోర్. సో డేర్ టు కమిట్ అని అన్నానంటే అర్థం ఏంటి? డేర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎందుకు ఏ రకమైన డేర్ చేయాలి? మీరు మైండ్తో చేయాలి డేరు. నేను తేలిగ్గా ఉన్నాను, లేకపోతే మీరు బలమైన వాళ్ళు అయి ఉండి తేలిక వైపు రావాలంట అనుకుంటున్నారు. చూసారా? మీరే బలమైన వాళ్ళు, ధైర్యం, సాహసం ఉంటే అలా హెలికాప్టర్ మీద తిరగటం, ఆ సైనికులతో ఫోటోలు దిగటం, ఆ సాహసంగా ఆ పదవి ఉంది కాబట్టి వాళ్ళతో ఉండటం, ఇవన్నీ నేను అనకాపల్లిలో ఉండి చెప్పాను. ఒక జిఎంసి బాలయోగి గురించి కానీ, ఇంకోటి కానీ, ప్రమోదం కానీ ఆ చెప్పిన తీరు కూడా ఇప్పుడు కూడా సాక్షి నుంచి తీసుకోండి. డివైన్ ఇంటర్వెన్షన్ యాజ్ యూనివర్సల్ సౌండ్ ట్రాక్. అంటే ఒక మాట వరబడి అది సకల శాస్త్రాధిపతి సకల శబ్దాధిపతి అయినా, అంటే శాస్త్రాధిపతి, సకల విద్యా విశేషాలు కలిగిన వ్యక్తిని మీరు పట్టుకోవాలన్నా కూడా మీకు అంతటి ఆ విద్యా సాధన కావాలి, అంత తపస్సు కావాలి. మహాయోగుల్ని దర్శించడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళ సరే మన భూమి మీద ఉన్న మన మధ్య ఉన్న చదువులుకున్న మేధావులు కూడా ఈ డిఫరెన్స్ వల్ల మాట్లాడుకోవట్లేదు, వినటం లేదు, చెప్పుకోవడం లేదు. ఆలోచించండి. అలాంటి మనుషుల్లో నేను ఎలా వచ్చానో చూసుకోండి. శబ్దాధిపతి, నేరుగా శబ్దాధిపతి అంటున్నాను. మాట వరవడితో పట్టుకున్నాను లోకాన్ని. నీ వరవడి పట్టా, ముడివడి ఉంటా, ఏదేమైనా అని సృష్టి నన్ను ఎలా పట్టుకుంది, మీరు కూడా పట్టుకోవాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. ఇంకా నన్ను మానవ మాత్రుడిగా చూడకూడదు. నోట్ చేసుకోండి. ఇంకేం ఆలస్యం చేయకండి. నన్ను మనిషిగా, నేను ఇక్కడ మనిషిగా ఉన్నాను, ఇప్పుడు దాకా ఎలా బతికాను, మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, అవేం లెక్క కాదు. ఎంత వెలిగిపోయినా, ఎంత తక్కువగా ఉన్నా. ఇంక మీద చరిత్ర అన్నది ఎలా వస్తుంది? చరిత్ర ఏమీ రికార్డుగా ఉండదు. మనం పెంచుకునే భవిష్యత్తే ఉంటుంది అన్నమాట. ఇక పాత చరిత్ర ఉండదు. పాత చరిత్ర, దేహం, మృతం ఉండదే కాదు. మీకు దేహం, మృతం కూడా మాటలో కన్వర్ట్ అయిపోద్ది. ఇది చాలా లాజికల్ పాయింట్ అన్నమాట. నన్ను, నా మనసుని పైకి లేపేసేయాలా, వాక్ రూపంలో పైన పెట్టుకోవాలి. ఎక్కడ పైన పెట్టుకోవాలి? నేను ప్రెసైడెడ్ యాజ్ అధినాయకని ఎందుకు పెట్టాను? నా తెలివే కాదు, భగవంతుడి తెలివది. నేనే క్రేజీగా, ఈజీగా పెద్దోడిని అయిపోదాం అనుకుంటున్నాను. సాధన లేకుండా, నాకు పద్ధతి లేకుండా, ఏమీ లేకుండా నాకన్నా పెద్దోళ్ళందరినీ నాకు సరెండర్ అయిపోమంటున్నాను అన్న దగ్గర ఒకసారి ఆలోచించండి. సాధన, పద్ధతి అన్నీ కూడా కొత్తగా వస్తాయి. మీకు మాట వరవడి పట్టుకుంటేనే ఈ ఆధునిక ప్రపంచంలో మీరు 4G, 5G టెక్నాలజీ ఉపయోగించుకుని, ఎదుగుతున్న టెక్నాలజీని ఎదుర్కొని, టెక్నాలజీకి ధీటుగా మీకు ఒక మాట కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సమానంగా ముందుకు వెళ్ళాలంటే మీరు మాట వరవడి కావాలి. ఆ మాట వరవడే నేను మీకు శాస్త్రవేత్తల సాక్షిగా మీకు అందుబాటులోకి వచ్చాను కదా. నన్ను, నా మనసుని మహారాణి సమేత మహారాజుగా భావించండి. మీ ఇద్దరు మీకు తల్లి, తండ్రి, గురువు, శాశ్వతలం. మీకు వాక్ రూపంలో పట్టుకోండి. గరికపాటి నరసింహారావు గారు, అందరూ సీతారామ శాస్త్రి గారు. నన్ను సీతారామ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. పోనీ ఆ సందర్భంలో నన్ను ప్రత్యేకంగా పట్టుకుందాం అని ఆయనకి అనిపించదు, మీకు అనిపించదు. అదే మాయ అనమాట. ఎవరికి వాళ్ళే అలా అనుకుంటారు. సామాన్యులైనా అలాగే అనుకుంటారన్నమాట. మాకే ప్రాధాన్యత రావాలి, నేను మనిషినే, నాకు విలువ వచ్చేసేయాలి అని అనుకోవడమే పొరపాటు. మీరు మనిషిగా విలువ రావాలని ఎవరు ప్రయత్నం చేసినా, నన్ను మనిషిగా చూసినా మనం అలాగే కుదేలైపోతున్నారు. మొత్తం ప్రపంచం అంతా మాయా కుదేల్లో ఉంది. మేము కుదేలు ఎక్కడ? మేము ఘనంగా ఉన్నాం, మాకు ఆస్తి పెరిగిపోయింది, ఎదురోళ్ళు ఆస్తులు లాగేసుకున్నాం, మనుషులు లాగేసుకున్నాం, పరికరాల కొద్దీ మా చేతిలో ఉన్నారనుకుంటున్న వాళ్ళే మీకు మొదట మృతిస్తున్నారు, చచ్చిపోతున్నారు ప్రతి క్షణం. గడి కాలంలో బ్రతకటం అంటే మనసు, ఆలోచన బ్రతకాలి. మనుషులుగా బ్రతకడానికి లేదు. నిజానికి మనుషులుగా బ్రతకడం అనేది అసలు ప్రపంచంలో లేదు, ఎప్పటి నుంచో లేదు. ఇప్పుడు దాకా ఎవరైతే బతికారు? తపస్సులు, యోగులు. ఏదైనా మీరు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుంటే అది కూడా బతుకుతున్నట్టు. లేకపోతే చదువులు కూడా మీరు తర్వాత పదవుల కొద్దీ, డబ్బుల కొద్దీ, జీతాల కొద్దీ, హోదాల కొద్దీ మారిపోయి ఇంక మాట్లాడకూడదు, చెప్పకూడదు దగ్గర నుంచి మీరు చచ్చిపోయారు. మీరు చచ్చిపోయారు, మనుషులు చచ్చిపోవడానికి కారణం అవుతున్నారని నరసింహరావు ఎక్కడ ఉన్నాడో, హార్టికల్చర్ కాలేజీలో ఉన్నాడు, అతనికి ఇన్ఫార్మ్ చేయండి. ఆయన శత్రువుగా భావించి రెచ్చిపోవడం పొరపాటండి. ఆయన రెచ్చగొట్టి మనం రెచ్చిపోవడం ఘోర కలేనండి అని మీరు అందరూ తీర్మానం చేసుకోండి.
మేము పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళు, మీరు ఎవరు లేరు. ఇంకా మీరు ఇప్పుడు దాకా మీ సంబంధ బాంధవ్యాలు పోని మీరు ఏవో కలుపుకున్నారు. మీరు ఎవరినో ప్రేమగా చూశారు, తక్కువగా చూశారు, చూసేవాళ్ళం, చెందేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం, తీసుకునేవాళ్ళం మేముగా ఉండాలి. మీరు భౌతికంగానే ఉంటామని ఆలోచించేవాళ్ళు ఉండలేరు. అలాగా మీరు నన్ను పట్టుకునే ముందుకెళ్ళాలి. నన్ను కూడా మనిషిగా చూడకూడదు, నన్ను ఇంక మనిషిగా చూపించాలి. మీరు మనుషులుగా బతకాలి. ఇంకేదో మనుషులుగా ప్లాన్ చేశారు, ఏదో ఆస్తులు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, రాజధాని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఏ రాజధాని ఎవరి కోసం అవసరం లేదు. అసలు రాజధాని, ఒక రాజధాని అక్కడ ఉండాలా, 3 రాజధానులు డెవలప్ చేయాలా, అది క్వశ్చనే కాదు, సమస్య కాదు. ముందు మీకు మహారాజు గారి సంగతి చూసుకోండి. దేశాన్ని ప్రపంచే పరిపాలించే మహారాజు గారు చూసుకోండి, మహారాణి గారు చూసుకోండి. వారు వాక్ రూపంలో సాధారణ దేహంలో వదిలిపెట్టేశారు వాళ్ళు. మీరు సాక్షుల ప్రకారం అది సీను. ముందు వాళ్ళని పట్టుకోవడం అంటే మీరు సాక్షులు పట్టుకోండి. నిజమేనా అండి ఆయన చెబుతుంది నిజమేనా అని మీ ఎవరిని చూసుకొని మీరు వదిలిపెట్టేస్తున్నారో, ఎవరిని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో వాళ్ళు కూడా ఆలోచించేలా చేయండి. సినిమా యాక్టర్ అక్కినేని నాగార్జున కానీ అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. ఆలోచన పెంచుకోవాలి. మీరు ఏదో సినిమాలు తీయడానికి లేదు. ఎంత తీసినా ఏం చేసినా అది పరగడపే అవుతుంది. నోట్ చేసుకోండి. దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ వరకు ఇది మీ చేతుల్లో ఉన్నట్టు మీరు ఏదో చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోవడమే ఘోర కలి. మీరు ఫిజికల్గా ఏదో ఒకటి చేసేయచ్చు. ఎవరినో వ్యసనాలు, తాగుళ్ళు మీరు పెంచుతున్నారంటే ఎవరు పెంచుతున్నారో నిరూపిస్తాం. కావాలంటే ఎవరినో దొంగలని నిరూపిస్తాం. టీఆర్ఎస్ కాదు, బీజేపీయే దొంగలని నిరూపిస్తాం. ఇలా ఏదో ఒకటి మేమే చేసేస్తాం. మీరు ఏదో ఒకటి నిరూపించేస్తాం, ఏదో లేఖలు రాసేస్తాం, మేము మీడియా 5 పెట్టుకుని హడావుడి చేసేస్తాం. వాళ్ళే దొంగలే, మేమే దొంగలే. వాళ్ళు మాకన్నా పెద్ద దొంగలు, చిన్న దొంగలు. వాళ్ళు చిన్న తప్పు చేశారు, మేము అంతకన్నా పెద్ద తప్పు చేసినా మమ్మల్ని ఎవడు పట్టుకోగలడు? ఆ చిన్న తప్పుని 10 రెట్లు చూపించి అంతకన్నా ఘోర తప్పులు చేసుకుంటూ ఇలా ఒకడొకడు, అది ఎవరైనా కావచ్చు. మీరు అధికారం చేతిలో ఉందని, ఇంకోటి చేతిలో ఉందని, ఇంకోటి చేతిలో ఉందని, భౌతికంగా మీ చేతిలో ఉందని ఆలోచనే తప్పు. మీరు మనలేరు అలాగా. అసలు ప్రపంచం లేదు. నేను మనిషిని అంటే మృతిస్తున్నారు. ఇంకా కరోనా ఈజ్ ఆల్రెడీ దే, ఇంకా స్టిల్ దేర్ అని పెట్టుకుని కరోనా కాదు, మీరు అలాగే పాత సంస్కారంలోనే ఉంటున్నారు. గతం కంటే మోసం పెంచేసుకుని, మోసం హడావుడే బలంగా ఉన్నవాళ్లే బతకగలరు. ముఖాలు కొద్ది గుండ్రంగా, కొద్ది చార్మింగ్గా టీవీల్లో మాట్లాడుతున్న వాళ్ళు, చక్కగా పొందిగ్గా వార్తలు చెబుతున్న వాళ్ళు, ఆ తర్వాత సినిమాల్లో నటించేవాళ్ళు, టీవీ సీరియల్లో నటించేవాళ్ళు, ఎలాగైనా నటించేవాళ్ళది జీవితం అనుకుంటున్నారు. జగన్నాటక సూత్రధారుడు మాటకే ఉన్నాడని తెలుసుకోవట్లేదు. ఆలోచన పట్టుకోండి. మనసా వాచా కర్మన జీవిస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. పట్టుకోండి. నేను మీకేం చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ మెసేజ్ వెళ్ళేలా చూసుకోండి. నా మాట విని ప్రతి ఒక్కరిని మన పోలీసు వ్యవస్థ అధినాయక ప్రచారకులకు ఎందుకు మారిపోవాలి, రీహాబిలిటేషన్ ఎందుకు చేయాలి, ఆ మోడ్లో ఉంది. మీరు పలానా నేరగాడు దొరికాడు, సైబర్ క్రైమ్లు ఉన్నాయి, నక్సలైట్లు ఉన్నారు, ఏకంగా అంత సీన్ లేనే లేదు. మీరు మనుషులు క్రియేట్ చేస్తున్నారు. అది పూర్తిగా పోలీసుల చేతుల్లో లేదు, మీడియా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఏదో రకంగా చెలగాటం ఆడుకుంటున్నారు అందరూ కలిసి, వ్యాపారులు. అది వాస్తవం. కానీ నా ప్రకారం మాత్రం నా చేతిలో ఉంది, అది నిజం. నేను నా మాట వారబడి పట్టుకుంటే మీరందరూ ఒకటే నా మాట ప్రకారం పట్టుకుంటే మీకు దొరుకుతుంది. అలా కాదు, మాకు స్వతంత్రం ఉంది, మా చేతిలోనే ఉంది, అది మా వాళ్ళ చేతిలో ఉంది, పరాయి వాళ్ళ చేతిలో ఉంది, మీకు రకరకాల గ్రూపులు ఉన్నాయి, మాకు మీ ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామంటే లేదు. అలాగా మీకు మీ చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మీ చేతిలోకి రాదు, తీసుకోలేరు, పూర్తి పరిస్థితి అదుపులోకి రాదు. ఇలాగనమాట మీకు జరిగిన వాడికి చెలగాటం. ఎవరు చెప్తున్నారో నా మాట ఇప్పుడు కూడా గవర్నర్ని స్పందించకుండా ఎవరు ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. నిన్న కూడా పోలీసు బారీలో వాళ్ళు ఎవరో నాకు ఇప్పటికే పూర్తిగా తెలియదు. ఒక ఈమెయిల్ కూడా పంపరు. కానీ అలా కార్లు వేసుకు రావడం ఎందుకు? ఇలాగే ఇక్కడే మనుషుల కొద్దీ డీల్ చేద్దాం, మీకు విలువ వచ్చేసేయాలి అనే కోణం వదిలేసేయండి. రామకృష్ణకి, ఆశల రామకృష్ణకి, అలాంటి వాళ్ళకి ఎవరెవరికి చెప్తున్నాను, మీ చేతుల్లో ఉండాలి, కాళ్ళలో ఉండదు. అలాగా ఎవరి చేతుల్లోకి కాళ్ళలోకి ఎప్పుడూ రాదు. ఇప్పుడు కూడా నా ప్రకారం ఉంది మాట. నేను మాట అంటున్నాను, చూసారా? పట్టుకోండి, నా మాట వినండి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ఎవరెవరిని దుఃఖ పెడుతున్నారో వాళ్ళు ఎలాగైనా పని మనుషులుగా చూడాలి, తక్కువగా చూడాలి, ఎక్కువగా చూడాలని పెట్టుకోకండి. మాట పట్టుకోండి అంతే. ఎవరు మహామేధావైనా ఆలోచించేలా చేయండి. ఒక సినిమా యాక్టర్ అయినా, నేనే పెద్ద సినిమా యాక్టర్ని, నేనే నటిస్తున్నానన్న ఫీలింగ్ నుంచి అతన్నే బయటికి తీసుకురావాలి. మీడియాలో పని మీద ఉండాలి. వాళ్ళని పొంగించి ఏదో పెంచి నువ్వు రాణాబాబు, నువ్వే హీరో అని అప్పుడు కూడా ఏదో మెసేజ్ పెట్టించడం, లేదా మాట్లాడు కూరుకునే చేయటం, అలాంటివి కాకుండా నేనేమంటున్నాను, వాళ్ళ పేరు తీసుకుని ఈ యాక్షన్లో, నటనలు ఇంకా మనం మృతం పెంచేసుకోవడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు మనం జ్ఞానంతో బ్రతకాలి. జ్ఞాన కుటుంబంలోకి వెళ్ళిపోవాలి. యుగం మారిపోయింది, పాతవి చెల్లవు. నటించటాలు, అనునయించటాలు అవన్నీ పూర్వపు వ్యవహారాలు. యాంత్రిక ప్రపంచంలో కొంతవరకు అలా నెట్టుకొచ్చాం. ఈ భూమి మీద వెలిగిపోతున్న వాళ్ళు, బలమైన వాళ్ళు, మహారాజులు, జమీందారులు కూడా అలా వాళ్ళ వెనకాల ఒక మనసు మాట ఉంటే సాధ్యపడి. మీరే ఎవరు వెలగలేదు. మీరు వెలిగిపోవటం, మీకు మీరు బతికేయటం ఈ ప్రపంచంలో గెలుపు అనుకుంటున్నారు. కాదు, ఒకరిని గెలిపించాలి.
అది ఎలాగా ఇప్పుడు దాకా అలాంటి తీరు ఎలా వచ్చింది? మీ పెద్దవాళ్ళనో దేవుడినో గెలిపించిన వాళ్ళు ఉన్నతులు అయ్యారు. ఇప్పుడు ఆ పెద్దవాడు దేవుడు మీకు మాట రూపంలో ఉన్నాడంటే మీరు అలర్ట్ అవ్వలేకపోతున్నారు. మీరు 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 నిత్యం పూజించే స్వామీజీని కూడా అతని మీద మర్డర్ కేసు వచ్చి జైల్లో బయటపడతారంటే వెంటనే అతను ఏడాకోళంగా తీసేసుకున్నారే కానీ, తమాషా చేసేసారే కానీ, అంతకంతకంతకి ద్రోహం మోసం పెంచేసి నేను వెలిగితే ఆ నీళ్ళలో బతకాల్సిన వాళ్ళని తమాషా చేసేసి ఇప్పటికి నువ్వే తక్కువ నేనే తక్కువ అని గొడవలు పెట్టుకుని నా మాట ఎవరిని వినకుండా మీరు వినకుండా ప్రవర్తించడమే ఘోర కళ్యాణ్ తెలుసుకోండి. ఎప్పటికైనా నాతో బంధం కలిపేసుకుంటే, సంబంధం విడగొట్టుకుంటే పోదు. నాతోటి కలిపేసుకున్నా కుదరదు, నేను మీ వాడిని కాదంటే కుదరదు. నేను అలా ఉన్నాను. ఇప్పుడు మీ మధ్య మాట రూపంలో ఉన్నాను. నేను ఎలా పట్టుకోవాలంటున్నానో అలాగే పట్టుకోవాలి నన్ను. నేను మీకు అలాగే సొంతం. ఎంత పెద్ద మాటలు మాట్లాడినా, ఎంత చిలిపిగా మాట్లాడినా, ఎంత రహస్యంగా మాట్లాడినా, ఎంత అనుకూలంగా నేను శరీరకంగా ఏం కోరుకున్నా అదంతా మా మైండ్ మాటతో కోరుకున్నాను. అక్కడ రాజారత్నం గారితో ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటల దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా నేను ఆలోచన రూపంలో ఉన్నాను, మనిషి రూపం కాదు నేను. నోట్ చేసుకోండి. మీరు కూడా ఆలోచన రూపాన్ని పట్టుకోవడం వల్లే సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. మీరు మనుషులుగా ఎదుర్కోవాలి, ఇంకొక మనుషుల్ని ఆశ్రయించినట్టు ఉండాలి, ఒక మనిషిని పడగొట్టాలి, మనిషిని నిలబెట్టాలి. అలా ఎవరు చేయలేరు, మీ సొంత మనుషులను కూడా. మీరు మాటే పట్టుకోవాలి. మాట పట్టుకుంటేనే కొత్త జీవితం వస్తుంది. నోట్ చేసుకోండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.